నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ పైన చూడగానే అర్థమవుతుంది చిక్కుడుగాయ అని, కానీ పులావ్ ఏందా అనుకుంటున్నారా? చిక్కుడుగాయ పులావ్. ఇవైతే నాటు చిక్కుడుగాయలతో చేసినవండి. ఇది సూపర్ కాంబినేషన్. యాక్చువల్గా మనకి ఇందులోకి పెరుగు రైతా తప్ప ఇంకేమీ లేకపోయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చిక్కుడుగాయ గింజలు అలాగే చిక్కుడుగాయ పైన ఉన్న లేయర్ కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి ఇందులోకి ఏ కాంబినేషన్ అవసరం లేదు, పెరుగు రైతా ఉంటే చాలు. మరి ఇది లంచ్ బాక్స్ రెసిపీగా, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ డిన్నర్గా కానివ్వండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం వెరైటీగా ఈ విధంగా సూపర్గా ఉంటుంది. మరి ఇందులో ఏమేమి మసాలాలు వేసాను అనేది నేనైతే వీడియోలోకి వెళ్తూ చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఈరోజైతే ఇక్కడ నేను చిక్కుడుగాయలతో పులావ్, దీనికోసం అయితే నాటు చిక్కుడుగాయ తీసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. అలాగే టమాటాలు ఒక 2, రైస్ వచ్చేసి 10 నిమిషాల క్రితం నానబెట్టుకున్న రైస్, ఇది 2 కప్పులు తీసుకున్నాను. అలాగే పుదీనా ఒక 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3. వీటితో పాటు వేసే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియో చేస్తూ చెప్తానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒక 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే మంచి వాసన కూడా వస్తుంది పులావ్ అయితే. నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగ, అలాగే స్టార్ ఫ్లవరు, ఇలాచి, మరాఠీ మొగ్గ అన్నీ ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం వేగనిస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం దూరగా వేగనిస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ వరకు. ఉల్లిపాయలతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయిస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసాను. ఇక్కడ ఇదంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా వేస్తున్నాను. అలాగే ఇందులోని చిక్కుడుగాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. రుచికి తగినట్లుగా కాకుండా ఇక్కడ ముక్కలు కొంచెం ఉడికిపోవడం కోసం, పచ్చి వాసన పోయి ఉడికిపోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతున్నాను. ఇక్కడ విజిల్ లేకుండా మూత పెడుతున్నాను. ఇక్కడ మూత తీసినాను చూడండి. 2-3 నిమిషాల తర్వాత టమాటాలు అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలా పొడులన్నీ వేసేస్తున్నాను. ఇక్కడ 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నానండి. ఘాట్ ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్. 2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ. అలాగే 2 నిమిషాల తర్వాత పెరుగు వేస్తున్నాను. పెరుగు ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. 2 నిమిషాలు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇక్కడ మనం పెరుగు వేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, అదంతా డ్రై అయిపోవాలి కొంచెం. ఇక్కడ చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను రైస్కి తగ్గట్టుగా వాటర్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇందులోకి నేను వేసిన బియ్యం అయితే 2 కప్పులు అయితే ఇక్కడ నేను 3 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ అయినా 1కి 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ వాటర్ మరిగేటప్పుడే 1 నిమ్మకాయ సగం ముక్కని ఇందులోకి వేసేస్తున్నానండి. గింజలు రాకుండా తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వాటర్ అంతా బాయిలింగ్ అవుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఇందులోకి నేను ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. వాటర్ రాకుండా వేస్తున్నానండి. కొలత ప్రకారం వాటర్ వేసాను కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ అయినా కూడా అన్నం మనకి మెత్తగా వచ్చేస్తుంది. ఇక్కడ
ఇక్కడ చూడండి రైస్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేస్తున్నాను. మరీ ఎక్కువగా కలపడం వలన కూడా చిక్కుడుగా ఎంత చితికిపోయినట్టు అవుతుందండి. ఇంకా నేను మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ 3 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఇప్పుడు మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి రైస్ అంతా చక్కగా పొడి పొడిగా ఎలా వచ్చిందో, చిక్కుడుకాయ కూడా అలాగే వచ్చేసింది చితికిపోకుండా. చూసారు కదా పొడి పొడిగా ఉంది. ఇదంతా ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనికైతే కాంబినేషన్గా మనకి పెరుగు రైతా సూపర్గా ఉంటుంది, లేదా ఓన్లీ మనకి గ్రేవీ మిర్చి కసాలను కానివ్వండి, లేదా చికెన్ గ్రేవీ కానివ్వండి, చికెన్ కర్రీ ఏదైనా సూపర్గా ఉంటుంది. ఇందులోకి మసాలా కర్రీస్, ఆలు కుర్మా, టమాటో కుర్మా, క్యాబేజీతో మసాలా కర్రీస్ కానీ ఏవైనా సరే ఈ చిక్కుడుకాయ పులావ్తో సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి పొడి పొడిగా ఉండే చిక్కుడుకాయ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.